అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాళ రీడింగ్లో మనము మీతో ఎవరు మాట్లాడాలనుకుంటున్నారు అన్నది చూద్దాము. ఓకే, ఎవరు ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు, కాల్ చేయాలనుకుంటున్నారు, మెసేజెస్ లేకపోతే ఈమెయిల్, ఇలా ఏదైనా అనమాట. ఓకే, జస్ట్ అప్రోచ్ అవ్వాలి, మిమ్మల్ని వచ్చి కలవాలి అని అనుకోవడము, ఇలా ఏదైనా సరే ఎవరు ఈ పర్సన్ ఎందుకు మీతో మాట్లాడాలనుకుంటున్నారు అన్నది మనం ఇప్పుడు ఈ రీడింగ్లో చూద్దాము. ఓకే, సో హూ వాంట్స్ టు టాక్ టు యూ. యాక్చువల్లీ ఈ రీడింగ్కి నాకు సమ్ పర్సన్ రిక్వెస్ట్ చేశారనమాట. ఐ థాట్ ఓకే లెట్స్ గివ్ ఇట్ ఎ ట్రై అని అనుకున్నాను. సో లెట్స్ సీ మరి. ఓకే, లెట్స్ సీ హూ వాంట్స్ టు టాక్ టు యూ. ఎవరు మీతో మాట్లాడాలనుకుంటున్నారు చూసేద్దాం మరి. ఓకే, ఈ పర్సన్ మీకు ఎవరన్నా అయి ఉండొచ్చు, ఫ్రెండ్ అయి ఉండొచ్చు, పార్ట్నర్ అయి ఉండొచ్చు, రిలేటివ్స్ అయి ఉండొచ్చు, కలీగ్స్ అయి ఉండొచ్చు, చిన్నప్పటి ఫ్రెండ్ కూడా అయ్యుండొచ్చు, ఎవరన్నా అనమాట. చూద్దాం మరి రీడింగ్లో ఏమొస్తుందో దాని ప్రకారంగా మీకు తెలుస్తుంది. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి. అట్లీస్ట్ 30 to 50% అయినా సరే ఈ రీడింగ్స్ మీతో రెజొనేట్ అవ్వాలి. అలా అవుతేనే ఇది మీ రీడింగ్, అలా అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్ లాస్ట్ ఓన్లీ 1 స్లాటే మిగిలింది. అదే ఇంకా లాస్ట్ తీసుకునేది. సో ఇంకా దాని తర్వాత ఇప్పటి నుంచి నెక్స్ట్ 20th వరకు 20th 21st వరకు ఈ మంత్ రీడింగ్స్ తీసుకోవడం ఇంకా కష్టము. పర్సనల్ రీడింగ్స్ తీసుకోలేను, నాకు వర్క్ ఉంది. ఆ తర్వాత నేను మీకు చెప్తాను ఎప్పుడు తీసుకునేది పర్సనల్ రీడింగ్స్ అని చెప్పేసి. ఓకే, సో జస్ట్ ఒక చిన్న అప్డేట్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. సో చూసేద్దాం మరి ఎవరు మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ షో మీ హూ వాంట్స్ టు టాక్ టు మై కలెక్టివ్. ఒక టెంపరెన్స్ కార్డ్ చూపిస్తుంది. సో ఈ పర్సన్ కొంతమందికి మీ మీ మధ్యలో పీస్ కాస్ట్ చేయాలి అంటే ఒక బ్యాలెన్స్ తీసుకొని రావాలి, గొడవ ఏదైనా జరిగింటే కనుక అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. సాజిటేరియస్ ఎనర్జీ, ధనుషు రాశి ఎనర్జీ. ఓకే, చూద్దాం ఎవరు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. లవర్స్. ఓకే, జడ్జ్మెంట్, 2 మేజర్ ఆర్కానా. ఓ, డెత్, 3 of cups, Eight of swords, one more universe, the emperor. చాలా స్ట్రాంగ్ మేజర్ ఆర్కానా ఈ రీడింగ్లో. 8 of pentacles బాటమ్ ఆఫ్ ద డెక్ ఉంది ఇక్కడ. సో చూద్దాం మరి ఎవరు ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పేసి. ఓకే, సో ఎస్, ఇక్కడ సైన్స్ వచ్చేసి చాలామంది జోడియాక్ సైన్స్ కూడా చెప్పమని అడుగుతున్నారు కాబట్టి మెన్షన్ చేస్తాను. బట్ నేనైతే ఈ సైనే ఉండాలి అని పర్టికులర్గా చెప్పను, ఎందుకంటే చాలామంది చూస్తున్నారు, ప్రతి ఒక్కరికి ఇవే సైన్స్ ఉండాలని కాదు. ఇవి ఎనర్జీస్ అనమాట. ఈ సైన్ ఉన్న ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతున్నట్లు. బట్ మీ పర్సన్కి ఉంటే ఇట్స్ ఓకే, ఫైన్. ఓకే, ఎవరు అని అంటే ఒకటి జెమినాయ్ అంటే మిథున రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, స్ట్రాంగ్ స్కార్పియో ఎనర్జీ, అక్వేరియస్ కుంభరాశి, పైసెస్ క్యాన్సర్ స్కార్పియో, మీనరాశి వృశ్చిక రాశి, అగైన్ ఐ టోల్డ్ రైట్, కర్కాటక రాశి, అండ్ ఏరీస్ అంటే మేషరాశి. ఓకే, ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఈ సైన్స్ ఉండొచ్చు, లేకపోయినా ఎనర్జీస్ అనమాట. జస్ట్ ఐమ్ టెల్లింగ్ యూ అగైన్. మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో చూద్దాం మరి ఏం మాట్లాడాలనుకుంటున్నారు, అసలు ఎవరు ఈ పర్సన్ అని చెప్పేసి చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్ట్రాంగ్ మెసేజ్ ఒకటి ఏంటి అని అంటే ఎవరు ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు అంటే 8 of swords ఎనర్జీతో ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే స్టక్ చేశారో, ఓకే, వన్ సార్ట్ ఆఫ్ డెసిషన్ లేని సిచ్యువేషన్, మీరు బ్లాక్ అయిపోయారనమాట.
ఎటు వెళ్ళలేని సిచ్యువేషన్లో మధ్యలో ఉండిపోవడము, చూడలేకపోవడము నిజాన్ని, లేకపోతే ఇప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఎలాంటి వేలో వెళ్ళాలి అని తెలియకుండా మధ్యలో ఆగిపోయారనమాట. సో ఇది మీకు ఈ పర్సన్ మీకు చాలా చాలా పెయిన్ కాజ్ చేసినట్లు చూపిస్తుంది. ఇక్కడ పెయిన్ కాజ్ చేయడమే కాదు, ఎమోషనల్ డ్రెయిన్, బాధపడము, ఓవర్ థింక్ చేస్తూ ఉండడము, యాంగ్జైటీలో ఉండడము ఈ పర్సన్ అనమాట. లైక్ ఇలాంటి సిచ్యువేషన్ మీకు కాజ్ చేసిన పర్సన్. అండ్ ఏమైంటుందంటే మీరు ఇక్కడ ఈ 8 of Swords ఎనర్జీతో ఇది తీసుకోలేక లైక్ లెట్స్ మూవ్ డెత్ కార్డ్తో ఇక్కడ మీరు ఏంటి అని అంటే ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ కావాలి, ఈ సిచ్యువేషన్లో ఎండ్ అవ్వాలి, ఈ పెయిన్ఫుల్ సైకిల్ ఏదైతే ఉందో న్యూ బిగినింగ్ కావాలి, ఒక రీబర్త్ అనేది జరగాలి అని చెప్పేసి మీ లైఫ్లో లేకపోతే ఈ కనెక్షన్లో అని చెప్పేసి మీరు వాక్ అవే చేసినట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. లైక్ ఈ స్టక్ ఎనర్జీలో ఉండకుండా అలాంటి సిచ్యువేషన్ ఉంటే ఇప్పుడు ఎవరితో అయితే మీరు ఎండ్ చేశారో సిచ్యువేషన్ని, ఎవరితో అయితే మీరు ఇంకా ఏం జరగదు, ఇది పెయిన్ కాజ్ చేస్తుంది అని అనుకున్నారో ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఓకే, అని అదొకటే కాదు, ఈ పర్సన్ కూడా తెలుసు మీకు వీళ్ళు చాలా పెయిన్ కాజ్ చేశారు అండ్ దీన్ని ఎండ్ చేయాలి, ఈ పెయిన్ని వీళ్ళు ఎండ్ చేసేసి ఒక న్యూ బిగినింగ్. ఎందుకంటే ఇక్కడ మనకు జడ్జ్మెంట్ కూడా చూపిస్తుంది. జడ్జ్మెంట్ అని చూపిస్తుంది అంటేనే దాని అర్థము ఇంకొకసారి ఛాన్స్ తీసుకోవాలి. అంటే ఫస్ట్లో వర్క్ చేయలేదు, నెక్స్ట్ ఇంకొక ఛాన్స్ తీసుకొని ఈసారి రియలైజేషన్తో ఈసారి బాగా ఎఫర్ట్స్ చూపించి 8 of Pentacles ఇక్కడ రైట్, ఏదైతే 9 of Pentacles అంటే లిబర్టీ తీసుకొని కమ్యూనికేషన్ చేసి మీతో ఎఫర్ట్స్ చూపించాలి అని చెప్పేసి అనుకోవడం అనమాట. ఓకే, సో జడ్జ్మెంట్ అదే చూపిస్తుంది ఇక్కడ. సో ఫస్ట్ వర్క్ అవ్వలేదు, నెక్స్ట్ ఇప్పుడు వర్క్ చేయాలి, డెఫినెట్లీ ఎఫర్ట్స్ పెట్టాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవడము, రియలైజ్ అవ్వడము, ఏదైనా మిస్టేక్ ఉంటే దాని గురించి రియలైజ్ అయ్యి కొత్త బిగినింగ్ లాగా అనమాట. ఓకే, సో ఇలాంటి పర్సన్ మీతో పెయిన్ని కాజ్ చేసి మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో పెట్టి ఇప్పుడు లైక్ వాళ్ళు దాని గురించి రియలైజ్ అయ్యి దాని గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నారు. అంటే న్యూ బిగినింగ్కి సంబంధించి, రీబర్త్కి సంబంధించి, ఇంకొక ఛాన్స్కి సంబంధించి మాట్లాడాలి అనుకుంటున్నారు. ఓకే, అండ్ ద ఎంపరర్ కార్డ్తో ఈ పర్సన్ కొంతమందికి నాకు ఇక్కడ క్లియర్లీ బాస్ ఎనర్జీ చూపిస్తుంది, అథారిటేటివ్ ఫిగర్ చూపిస్తుంది, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయిండొచ్చు. కొంతమందికి లిటరలీ మీ ఫాదర్లీ ఫిగర్తో మాట్లాడకుండా ఉండిండొచ్చు, మీరు గొడవ పడి అలాంటిది ఆ సిచ్యువేషన్ కూడా అయ్యిండొచ్చు. సో ఈ పర్సన్ కూడా మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. ఓకే, మీ ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే సమ్ అథారిటేటివ్ ఫిగర్ ఉన్న పర్సన్ కూడా మీతో మాట్లాడాలనుకోవడం అనమాట. ఓకే, సో ఇంకొంతమందికి ఇక్కడ ఏంటి అంటే ద లవర్స్ కార్డ్తో ఇంకా ద ఎంపరర్ కార్డ్తో కొంతమందికి ఈ పర్సన్ మీ లైఫ్లో చాలా చాలా కంట్రోలింగ్ నేచర్ అనమాట. ప్రతి సిచ్యువేషన్ని వాళ్ళే కంట్రోల్ చేయాలి, ప్రతిదానికి వాళ్ళదే వినాలి, ఎప్పుడైనా సరే వాళ్ళదే పై చేయి ఉండాలి. ఈవెన్ దో లవర్స్ ఎనర్జీ ఉన్నప్పటికీ, చాలా చాలా అట్రాక్టివ్నెస్ ఉన్నప్పటికీ ఈ కనెక్షన్లోనూ మీ ఇద్దరి మధ్యలోనూ ఎంత ఉన్నా సో వీళ్ళే అనమాట ఎప్పుడు ముందు స్టెప్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకోవడం. ఓకే, సో ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. అండ్ ఇంకొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్కి వన్ స్పెసిఫిక్ పర్సన్ డిఫరెంట్ పీపుల్ అయ్యిండొచ్చు, ముందే చెప్తున్నాను. సో ప్రతి ఒక్కరికి ఇది డిఫరెంట్గా కనెక్ట్ అవుతుంది. ఓకే, అండ్ ద లవర్స్ కార్డ్తో కొంతమందికి ఈ పర్సన్ ఎవరు అని అంటే లైక్ ఈ పర్సన్కి స్పెసిఫిక్గా మీ గురించి చాలా స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంది, వాళ్ళు మీ మీద ఫీలింగ్స్ పెట్టుకోవడము, మిమ్మల్ని చూస్తేనే చాలా ప్యాషనేట్గా ఫీల్ అవ్వడము, చాలా కనెక్టెడ్గా ఫీల్ అవ్వడము అనమాట. ఓకే, సో ఇలాంటి పర్సన్ మీ సైడ్ యాక్షన్ తీసుకుందాము, మీతో మాట్లాడాలి, క్లియర్లీ కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు అనమాట. ఓకే, సమ్ సార్ట్ ఆఫ్ క్రష్ ఎనర్జీ అని చెప్పొచ్చు ఇక్కడ ద లవర్స్ కార్డ్తో. సో మీ మీద క్రష్ ఉన్న పర్సన్ కూడా మీతో వచ్చి మాట్లాడాలి అని అనుకుంటున్నారు అనమాట. ఓకే, అండ్ 3 of Cupsతో ఇంకొంతమందికి ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు ఈ పర్సన్. మీరు మీ ఇద్దరి మధ్యలో ఏదో గొడవ జరిగో లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ లైక్ డిస్టెన్స్ లాంటిది ఏదో పెరిగో లైక్ విడిపోయి ఉండొచ్చు. ఓకే, అలాంటి జరిగి ఇప్పుడు ఏంటంటే రీయూనియన్ జరగాలి అని చెప్పేసి మీ ఇద్దరి మధ్యలో మీరు ఇంతకు ముందులా కలిసి బయటికి వెళ్ళాలి, ఫ్రెండ్లీగా సెలబ్రేషన్స్ అని చెప్పేసి ఒక చిన్న అవుటింగ్ అని చెప్పేసి ఉంటే బాగుంటుంది. మళ్ళీ ఆ స్పార్క్, మళ్ళీ ఆ ఫ్రెండ్షిప్ని బ్యాక్ తీసుకొని రావాలి అని చెప్పేసి కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. సో అలాంటి పర్సన్ కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఓకే, సో చూద్దాము ఇంకా ఎవరు ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. హూ వాంట్స్ టు టాక్ టు మై కలెక్టివ్ యూనివర్స్. ఇంకొంతమందికి ఇక్కడ చాలా స్ట్రాంగ్గా జడ్జ్మెంట్ కార్డ్తో
ఎవరో మీ గురించి చాలా బాగా రియలైజ్ అవుతున్నారు, మీ కనెక్షన్ గురించి. మీ గురించి ఎలా అంటే ఇంతకుముందు పాస్ట్ తప్పుగా అర్థం చేసుకున్నారు వాళ్ళు. ఎప్పుడు మీ కనెక్షన్ గురించి కానీ మీ గురించి కానీ ఎప్పుడు వాళ్ళు రియలైజ్ అవ్వలేదన్నమాట, మీ ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు ఈ పర్సన్ అది రియలైజ్ అయిపోయి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారనమాట. ఓకే, కొంతమందికి ఈ పర్సన్ మీకు లైక్ వర్క్లో లీగల్గా లైక్ జడ్జ్మెంట్ చూపిస్తుందంటే జుడిషియల్కి సంబంధించిన వర్క్స్ ఉంటుంది రైట్, కోర్ట్స్కి సంబంధించి జడ్జ్, అడ్వకేట్, సంథింగ్ లైక్ దట్ రైట్. అలాంటి పర్సన్ కూడా మన రీడింగ్స్లో ఈ ప్రొఫెషన్ చాలా ఎక్కువ చూపిస్తుంది. ఓకే, గవర్నమెంట్ దానికి సంబంధించి. సో ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఫర్ సమ్ ఆఫ్ యూ మీకన్నా ఈ పర్సన్ మీ కొంచెం హై అథారిటేటివ్లో కూడా ఉండిండొచ్చు. ఓకే, చూద్దాము ఎవరు మీతో మాట్లాడాలనుకుంటున్నారు. హూ వాంట్స్ టు టాక్ టు మై కలెక్టివ్ యూనివర్స్? హూ వాంట్స్ టు టాక్ టు మై కలెక్టివ్? ఎవరు కలెక్టివ్తో మాట్లాడాలనుకుంటున్నారు? 4 of Cups. కొంతమందికి ఇక్కడ నాకు డెత్ కార్డ్ చూస్తుంటే ఈ పర్సన్ సడన్లీ రియలైజేషన్ అని చెప్పాను. రియలైజేషన్ ఒకటే కాదు, వీళ్ళు ఒక స్పార్క్ ఏదో చూస్తున్నారనమాట ఈ కనెక్షన్కి సంబంధించి. లైక్ ఒక పాజిటివ్ యాక్షన్ తీసుకోవాలి, బ్రైట్గా ఉంటుంది ఫ్యూచర్, చాలా హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉన్నారనమాట. ఓకే, అందుకని మీతో మాట్లాడాలనుకుంటున్నారు వీళ్ళు. అండ్ వీళ్ళు చాలా ఇక్కడ ఇంకొక స్ట్రాంగ్ ఎనర్జీ ఏం రిఫ్లెక్ట్ అవుతుంది అని అంటే ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్న వాళ్ళు చాలా రెస్ట్రిక్షన్స్ కాజ్ చేశారు. ఓకే, మీ లైఫ్లో చాలా రెస్ట్రిక్షన్స్, వాళ్ళు చెప్పిన వేనే నేను ఆల్రెడీ చెప్పినట్లు ప్రతిదానికి అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇలాంటిదంతా ఉంటుంది రైట్. సో అలాంటి పర్సన్ కూడా అనమాట. ఓకే, ఇప్పుడు వాళ్ళు దాని నుంచి బయటికి రావాలి అని అనుకుంటున్నట్లు ఇక్కడ చూపిస్తుంది. 5 of Wands, Knight of Wands, one more universe, 10 of Cups. కొంతమందికి ఇక్కడ సైన్స్ ఏరీస్, లియో, సాజిటేరియస్. ఏరీస్ ఆల్రెడీ చెప్పాను, మేషరాశి. లియో ఏంటబ్బా, సింహరాశి. ధనుసు రాశి స్టార్టింగ్లోనే వచ్చింది. ఓకే, సో ఈ పర్సన్ మీ ఇద్దరి మధ్యలో చాలా డిసప్పాయింట్మెంట్ కూడా జరిగింది. ఓకే, ఈ పర్సన్కి మీకు సంబంధించి. సో ఈ పర్సన్ కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళకి హ్యాపీగా అనిపించట్లేదు ఇప్పుడు దూరం ఉండడం వల్ల. ఓకే, 5 of Wandsతో ఆల్రెడీ నేను ఇక్కడ మనకు చెప్పాను స్టార్టింగ్ నుంచి వస్తుంది, అది గొడవ జరగడము, దూరం వెళ్ళిపోవడము, పెయిన్ కాజ్ చేసేసి ఇలాంటి ఈ పర్సన్ అనమాట. ఓకే, ఈ పర్సన్ ఇప్పుడు నైట్ ఆఫ్ వాండ్స్తో కొంతమందికి ఏంటి అని అంటే స్పెసిఫిక్గా ఈ పర్సన్ జస్ట్ ప్యాషన్తోనే వచ్చిండొచ్చు మీకోసం. ఓకే, అంటే ఎలా అంటే సీరియస్ కమిట్మెంట్ లాంటిది, లైక్ ఏదైనా సరే ఎక్స్ప్రెస్ చేయకుండా జస్ట్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లాగా అనమాట. రావడము, మెసేజ్ చేయడము, లేకపోతే మీతో లైక్ క్యాజువల్గా ఉండడము, ఏమీ స్ట్రాంగ్గా చెప్పకుండా ఈ కనెక్షన్ గురించి మళ్ళీ వెళ్ళిపోవడం అనమాట. ఓకే, సో దానివల్ల వీళ్ళు మీకు చాలా డిసప్పాయింట్మెంట్ కాజ్ చేశారు, చాలా ఫైట్స్ కాజ్ అయ్యాయి, ఆన్సర్ చెప్పమని నిలదీసినప్పుడు చెప్పకుండా ఉండడము. సో ఇలాంటి పర్సన్ అనమాట. సో దట్స్ వై ఇక్కడ రియలైజేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది. ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఓకే, 10 of Cups. ఇక్కడ ఈ రీడింగ్లో కొంచెం క్రష్ ఎనర్జీ కూడా ఉంది. ఓవర్గా ఇమాజిన్ చేసుకుంటూ ఉంటుండొచ్చు ఈ పర్సన్. చాలా డ్రీమ్స్లో ఉండడము, కొంతమందికి మీతో ఉంటే ఎలా హ్యాపీగా ఉంటుంది 10 of Cupsతో. లైక్ బయటికి వెళ్తే కిడ్స్ ఇదంతా ఉంటుంది రైట్. అలాంటి పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు, మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు. ఓకే, అండ్ అదొకటే కాదు, కొంతమందికి ఒకవేళ మాట్లాడితే స్పెషల్లీ నేను క్రష్ ఎనర్జీ అన్నాను కదా, వాళ్ళ కోసము మాట్లాడితే మీరు వీళ్ళని రిజెక్ట్ చేస్తారేమో రైట్, వీళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సి వస్తుందేమో, సరే పోనీ ఇంకొక లైక్ చెప్పకుండా ఇలానే ఉంటే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. ఓకే, సో చూద్దాం మరి ఈ పర్సన్ వీళ్ళు ఒకరు అయ్యుండొచ్చు, చాలామంది కూడా అయ్యుండొచ్చు అనమాట. ఓకే, ఎవరు ఎందుకు మీతో మాట్లాడాలనుకుంటున్నారో చూద్దాము. ఓకే, వై దే వాంట్ టాక్ టు మై కలెక్టివ్ యూనివర్స్?
why they want to talk to my collective, why this person wants to talk to collective, why these people wants to talk to my collective. ఆల్రెడీ వచ్చేసింది, బట్ లెట్స్ స్పెసిఫిక్ ఏమొస్తుందో. 10 of swords, the fool, 4 of pentacles, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 5 of cups. ఓకే, ఎందుకు వీళ్ళు మాట్లాడాలనుకుంటున్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు అంటే నేను ఆల్రెడీ చెప్పాను రైట్, మనకి పెయిన్ కాజ్ అయింది. ఈ పర్సన్ మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని అంటే 10 of swordsతో వీళ్ళు చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు మీ కనెక్షన్కి సంబంధించి, మీతో సంబంధించి. చాలా లైక్ యూనో ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఎండ్ చేయాలి, ఈ ప్యాటర్న్ని, ఒక ట్రూత్ మీతో మాట్లాడాలి, ఒక క్లారిటీ అనేది తీసుకొని రావాలి అని చెప్పేసి ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. దీనికి సంబంధించి ఎందుకు ఎవ్రీ టైం గొడవ పడుతూ ఉండడము, ఎవ్రీ టైం ఓవర్ థింక్ చేస్తూ ఉండడము, లెట్స్ ఎండ్ దిస్, ఇలాంటి సిచ్యువేషన్ ఎండ్ చేసేద్దాము అని చెప్పేసి మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ హ్యాపీగా అయితే లేరు, మనం స్టార్టింగ్లో చూసినప్పుడే ఇక్కడ తెలిసింది రైట్. సో 5 of cupsతో ఈ పర్సన్ హ్యాపీగా అయితే లేరు, ఎమోషనలీ చాలా చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే వీళ్ళు ఏదైతే కనెక్షన్లో ఇంకా మిగిలి ఉందో రైట్, 2 of cups ఎనర్జీ ఎలా అంటే కొంచెం హ్యాపీనెస్, కొంచెం అప్రోచ్ చేసినా సరే ఇంకా సెట్ అయిపోతుంది అని తెలిసి ఉంటుంది చూడండి. అలాంటి తీసుకొని వీళ్ళు ఈ సాడ్ ఎనర్జీని ఎండ్ చేయాలని చెప్పేసి ఎండ్ చేసేసి లెట్స్ వర్క్ అగైన్, మనము హ్యాపీగా ఉండడానికి ట్రై చేద్దామని కమ్యూనికేట్ చేయాలనుకున్నారు. చాలా 5 అండ్ ఇక్కడ మనకి కమ్యూనికేషన్కి సంబంధించి చూపిస్తుంది ద ఎంపరర్ కార్డు కూడా. ఓకే, ఈవెన్ జెమినై ఎనర్జీ కూడా చూపిస్తుంది. ఇక్కడ కూడా 5 వచ్చింది రైట్. యా, కమ్యూనికేషన్కి సంబంధించి చాలా చూపిస్తుంది ఇక్కడ. అండ్ అదొకటే కాదు, ఈ పర్సన్ మీతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నా అంటే ఒక న్యూ బిగినింగ్కి సంబంధించి. అగైన్ ఇక్కడ ఎండింగ్ బిగినింగ్ అనేది చూపిస్తుంది రీడింగ్లో, పాతది ఎండ్ చేసేసి కొత్తగా స్టార్ట్ చేసేద్దాము అని. అండ్ ఈ పర్సన్ యాక్చువల్లీ ఇంకొక విషయం మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారంటే వీళ్ళు ప్రిపేర్డ్ లేరు దేని గురించి అయినా సరే. నాకు తెలీదు ఎలా వర్క్ చేయాలి, నేను చాలా ఇమ్మెచ్యూర్, లైక్ యూనో స్ట్రాంగ్గా ఎలా అవ్వాలి అని తెలియదు అనమాట ఈ పర్సన్కి. కాబట్టి ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఏంటంటే కొత్తగా స్టార్ట్ చేసేద్దాము, బట్ అట్ ద సేమ్ టైం నేర్చుకుంటాను, ఈ కనెక్షన్లో ఏది వచ్చినా సరే మీతో నేర్చుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పాలని కూడా అనుకుంటున్నారు. ఓకే, ఒకేసారి వాళ్ళకి ఏం తెలియదు అనమాట. కొంతమంది కొంచెం స్మాల్ కిడ్, ఐ మీన్ లైక్ మీకన్నా ఏజ్ చిన్న లేకపోతే ఎనర్జీలో చిన్న కూడా అయిండొచ్చు ఈ పర్సన్. సో అలాంటి పర్సన్ అనమాట. సో ఏదైనా సరే వచ్చేది లెట్స్ వర్క్ టుగెదర్, వర్క్ చేసి ముందుకు వెళ్దాము అని చెప్పి కూడా చెప్పాలనుకుంటున్నారు మీతో. ఓకే, అండ్ 4 of Pentaclesతో 3 of Swords పర్సన్ మీకు బాగా పెయిన్ కాజ్ చేసినట్టయితే చూపిస్తుంది. 4 of Pentaclesతో వీళ్ళు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంటే వీళ్ళు మీతో చాలా స్టింజీగా, లైక్ యూనో చాలా మీతో అంటే మీ కనెక్షన్లో ఇంకో మీకు చూపించాల్సిన వాల్యూ కంటే చాలా తక్కువ చూపించినట్లు, అంటే మీరు డిజర్వ్ చేసేదానికంటే చాలా తక్కువ రైట్. రెస్ట్రిక్షన్ ఎనర్జీ, ఇంతే ఉండాలి, ఇలానే ఉండాలి, ఇదంతా ఉంటుంది రైట్. అలాంటి ఎనర్జీ వీళ్ళు చాలా మీతో చూపించారు అని చెప్పేసి ఈ పర్సన్ మీతో ఇప్పుడు దాన్ని రిలీజ్ చేసేసి కొత్త బిగినింగ్. అండ్ డెఫినెట్లీ నేను ఒక చేంజ్ అయితే చూస్తున్నాను. అఫ్ కోర్స్ మనము ఎనర్జెటికలీ చాలా బిగ్ చేంజెస్లో ఉన్నాము. వీళ్ళు కూడా ఈ పర్సన్ కూడా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అని అనుకుంటున్నారు యాక్చువల్లీ. అందుకని ఇక్కడ ఫుల్ ఎనర్జీతో వీళ్ళు మాట్లాడాలనుకున్న ఏంటి అని అంటే ఈవెన్ నేను ప్రిపేర్ అవ్వలేదని తెలుసు కానీ వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను, ఇంకొకసారి ఛాన్స్ తీసుకుందాము, న్యూ బిగినింగ్ స్టార్ట్ చేద్దాము అని అనమాట. ఓకే, ఆ స్టింజినెస్ నుంచి, వీళ్ళ రెస్ట్రిక్టివ్ బిహేవియర్ నుంచి, అథారిటేటివ్ బిహేవియర్ నుంచి ఈ పర్సన్ బయటికి వచ్చి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు అనమాట. ఓకే, అన్ని ఎనర్జీస్ డిఫరెంట్గా ఈ రీడింగ్ పాయింట్ చేయడం చాలా కష్టం అవుతుంది ప్రతి ఒక్కరికి డిఫరెంట్. ఓకే, బట్ బేసిక్లీ ఈ రీడింగ్లో వచ్చింది మెయిన్ ఏంటి అని అంటే ఒక స్టార్టింగ్లోనే మనం టెంపరెన్స్ కార్డ్ చూసాం రైట్, ఒక పీస్ తీసుకొని రావాలని. సో ఏదో జరిగింది, ఈధర్ వర్క్లో అయినా సరే మీ బాస్ అయి ఉండొచ్చు, మీ గురించి ఏదైనా అనుకొని తప్పుగా మీకు లైక్ యూనో ప్రాజెక్ట్ లాంటిది ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ చూపించడము. సో సంథింగ్ ఇలా అనమాట. 2 people మధ్యలో ఏదో మిస్అండర్స్టాండింగ్, ఏదో రెస్ట్రిక్షన్, ఏదో పెయిన్ జరిగి ఎండ్ చేయాలనుకున్నప్పుడు ఎందుకు ఇంకొకసారి ఛాన్స్ తీసుకొని వర్క్ చేద్దాము అని చెప్పే ఎనర్జీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ఏ సిచ్యువేషన్ అయినా అయ్యి ఉండొచ్చు, ఏ పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చు, అంటే ఇంకొకసారి ఛాన్స్
రైట్. మీరు నిన్న రీడింగ్ చూసింటే కనుక నిన్న రీడింగ్లోనైనా న్యూ బిగినింగ్ మనకు వచ్చింది. సో దట్స్ హౌ ఇక్కడ కూడా న్యూ బిగినింగ్, రైట్. అలానే అనమాట. సో అది కూడా చిన్న న్యూ బిగినింగ్ అని కూడా అర్థం, రైట్. ఇంకా ఏమైనా వస్తుందేమో చూద్దామని ఈ ఆరకల్స్ చూసి చెక్ చేస్తున్నాను. లెట్స్ సీ. హూ వాంట్స్ టు టాక్ టు మై కలెక్టివ్? ఎవరు కలెక్టివ్తో మాట్లాడాలనుకుంటున్నారు యూనివర్స్? You will get through this, okay. న్యూ లవ్. నేను చెప్పాను నాకు ఇక్కడ క్రష్ ఎనర్జీ చూపిస్తుంది. కొంతమందికి మీ మీద ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్, ఓకే, మీ గురించి చాలా చాలా డ్రీమ్ చేస్తున్నారు, ఓకే. మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి రీడింగ్లో, లేదు నా లైఫ్లో ఇలాంటి గొడవ పడే వాళ్ళు ఎవరు లేరు, ఐఎమ్ ఫైన్, అంతా ఓకే అంటే ఇది కొత్త పర్సన్, మీకు కూడా తెలియకపోయిండొచ్చు ఈ పర్సన్ వస్తున్నట్లు అని చెప్పేసి, ఓకే. అందుకే రైట్ రీడింగ్ కూడా మనకు తెలుసుకోవాలనే రైట్ చూసేది. సో న్యూ లవ్ డెఫినెట్లీ నాకు అనిపించింది ఇక్కడ యాక్చువల్లీ లవర్స్ కార్డ్తో 10 of Cupsతో సమ్మన్ ఎవరో అరౌండ్ యూ ఈ న్యూ పర్సన్ గురించి, ఐ మీన్ మీ గురించి న్యూ లవ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించి సూన్ రీడింగ్ చేస్తాను, ఎందుకంటే మన రీడింగ్స్లో కూడా కొత్త పర్సన్కి సంబంధించి చాలా చాలా వస్తుంది. ఎవరు అయ్యుండొచ్చు, లవ్వా లేకపోతే ఇంకా ఏదైనా ఆఫరా, దానికి సంబంధించి చూద్దాం, ఓకే. కాన్ఫ్లిక్ట్స్ డెఫినెట్లీ నేను ఎనర్జీ సపరేట్ చూపిస్తాను, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. నేను మ్యాక్సిమం ట్రై చేశాను అనమాట, కన్ఫ్యూజన్గా చేయకూడదు, ఎందుకంటే చాలా ఎనర్జీస్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అన్ని విధాలుగా, అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. కాబట్టి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను, ఓకే, ప్రతి ఒక్కరికి మెసేజ్ రిలేట్ అవ్వాలి అన్నట్లు ట్రై చేస్తాను అనమాట, ఓకే. సో మీరు కూడా అంతే పేషెంట్గా అలానే తీసుకుంటారని అనుకుంటున్నాను, ఓకే. ఎందుకంటే నేను స్టార్టింగ్లో లాంగ్ బ్యాక్ రీడింగ్స్ చూసేటప్పుడు నేను కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని అనమాట. అరే ఇప్పుడు ఏంటి తీసుకోవాలి ఏంటి అని అర్థం అయ్యేది కాదు. సో అందుకనే నేను అలా ఉండొద్దు ఎవరు అని చెప్పేసి మ్యాక్సిమం పాయింట్ చేయడానికి ట్రై చేస్తాను రీడింగ్లో వచ్చిందే. ట్రూ లవ్, వన్ మోర్ యూనివర్స్, ఫ్రీడమ్, లుక్ బియాండ్ ద ఇల్యూషన్, బాటమ్ ఆఫ్ ద డెక్ చూపిస్తుంది, ఓకే. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ నేను ఇక్కడ కార్డ్ సపరేట్ చేసి చూపించేస్తాను. కొంతమందికి ఎవరు మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు అని అంటే ఈ ఎనర్జీని చెప్పేసి మిగతా చూద్దాం. న్యూ లవ్, 10 of Cups, ద లవర్స్, ఓకే. ఈ పర్సన్కి డెఫినెట్లీ మీ మీద క్రష్ ఉంది, మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, చాలా చాలా కనెక్టెడ్గా, చాలా స్ట్రాంగ్గా, లైక్ యూనో డీప్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు అనమాట. సో మీతో ఎక్స్ప్రెస్ చేయాలి, మాట్లాడాలి అని చెప్పేసి ఈ పర్సన్ మీతో లైక్ చెప్పాలనుకుంటున్నారు అనమాట న్యూ లవ్కి సంబంధించి, ఓకే. అది వాళ్ళకి, ఓకే, న్యూ లవ్కి సంబంధించిన ఉన్న వాళ్ళకి. యూ విల్ గెట్ త్రూ దిస్ కాన్ఫ్లిక్ట్స్, ఓకే. ఫ్రీడమ్, ఇది వచ్చేసి ఈ ఎనర్జీస్ చూపిస్తుంది ఇక్కడ. దేనికంటే 10 of Swords, 8 of Swords, ఇది పెయిన్ కాజ్ చేస్తుంది, రైట్, డెత్. సో యా, ఇంకోటి ఎవరి పర్సన్ అని అంటే నేను ఆల్రెడీ చెప్పినట్లు మీ ఇద్దరి మధ్యలో చాలా చాలా గొడవలు జరిగాయి, కాన్ఫ్లిక్ట్స్, దూరం ఉండడము, ఒకే చోట ఉన్నా మాట్లాడుకోకుండా లైక్ మూగ సైకిల్ నడచడం లాంటిది అనమాట, రైట్. సో ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు పెయిన్ కాజ్ చేసినందుకు. దీని నుంచి వీళ్ళకి కూడా ఫ్రీడమ్ కావాలి, గొడవల నుంచి ఏదైతే జరిగిందో మీ మధ్యలో దీని నుంచి ఫ్రీడమ్ కావాలని ఆలోచిస్తున్నారు. అండ్ అదొకటే కాదు, వీళ్ళు ఇంకోటి యూ విల్ గెట్ త్రూ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందంటే, మీరు ఇది ఏదైతే సిచ్యువేషన్లో పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో 10 of Swords సిచ్యువేషన్లో ఉన్నారో స్పెసిఫిక్గా ఉన్న వాళ్ళకి దీని నుంచి మీరు బయటకు వస్తారు, ఓకే. అండ్ ఈ పర్సన్ కూడా ఈ కాన్ఫ్లిక్ట్స్ గురించి ఆలోచిస్తున్నారు, దీన్ని ఎండ్ చేయాలి, దీని నుంచి బయటికి రావాలి, దీని నుంచి ఫ్రీడమ్ కావాలని వీరు కూడా ఆలోచిస్తున్నారు, దీని గురించి మాట్లాడాలని కూడా అనుకుంటున్నారు అనమాట, ఓకే. 5 of Wands ఎనర్జీ కూడా ఉంది, రైట్. అండ్ కొంతమందికి అగైన్ ఇక్కడ మనము ద లవర్స్ కార్డ్తో న్యూ లవ్తో చూసాం, రైట్. మీ ట్రూ లవ్ గురించి చూస్తున్నారు, ప్రే చేస్తున్నారు అని అంటే ఈ పర్సన్ మీ లైఫ్లో తొందరగా ఎంటర్ అయ్యి మీకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ మీకు ట్రూ లవ్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి యూనివర్స్ చెప్తుంది అనమాట, ఓకే. సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయ్యింది.
నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.